తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకుని చేస్తున్నాడు. అది రాష్ట్రం భరించలేదు. రాష్ట్రము భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉంటే ఎవరు బెటరు. ఎవరో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీ నిరుదోపిడీ చేసి ఉండగల సందునగానే మనం మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. సార్, అమరావతి దేవతల రాజధాని కేంద్రం కూడా ఆల్రెడీ శాశ్వత నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీన్ని ఆపే అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదని నేను సీఎం చంద్రబాబు కామెంట్ చేశాను. మీరు ఒక పక్క మావిగిరి అనే ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఎవరి రెఫరెండం అనేది కూడా నేను జగన్ గారు చెప్పాను. ఇప్పుడు దానికి చంద్రబాబు గారు అంటున్నారు అమరావతి అక్కడే ఉంది కదా, ఇది ఇక్కడే ఉంది కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ సిఆర్డిఏ కదా అని. మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి ఆ పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా సిఆర్డీఏలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్ లో తిరిగితే అదంతా కూడా సిఆర్డీఏ కదా అనొచ్చు. బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మొయ్యలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్ కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్టర్న్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ నువ్వు చేస్తున్నావు, అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పే మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్ కు నువ్వు ఏం గౌరవం ఇస్తావు? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వాలి. ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదో చంద్రబాబు గారిది లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలుపెట్టింది 14 లేఅవుట్లలో ఏదో ఇంతకుముందు చూశాను. 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. లేఅవుట్ డెవలప్ చేయకపోతే రైతులు ఎట్లా ఏం కావాలి? వాళ్ళు కక్కలేక బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఏమైనా ఇదవుతాయేమో పెరుగుతాయేమో. బ్యాంకబిలిటీ లేదు. ఈయన ఒక పక్క 60,000 గజం అంటాడు అక్కడ. కానీ అక్కడ బుక్ వాల్యూ పెట్టింది ఏదైతే రిజిస్ట్రేషన్ దీనికోసం 7,000 చిల్లర ఎంత పెట్టాడు? 5,700 ఎంత అక్కడ పెట్టాడు. 5,700 బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది? పోనీ ఇవ్వాలంటే దానికి రోడ్లు ఏమైనా ఉండాలి కదా. అమ్మాలంటే కొనేవాడైనా అప్రోచ్ రోడ్డు లోపల లేఅవుట్ లోపల రోడ్లు అడుగుతాడు కదా. పూర్వం వచ్చేది ఎప్పుడో అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు చేసేవాళ్ళు లేక డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఊరికి సిటీకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఒక విమానం బొమ్మను ఇంకోటో పెట్టి ఓ బ్రహ్మాండమైన లేఅవుట్ కానీ వాయిదాల పద్ధతి మీద కూడా అమ్మేవాళ్ళు. దానికి చాలా మంది కట్టేవాళ్ళు. మెల్లగా వచ్చే కంపెనీలే పుట్టి వచ్చేది. అది అక్కడ విమానాశ్రయం వచ్చేది లేదు. వచ్చినా 20 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. బట్ కొనేవాడు పెట్టేది చాలా తక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఎంత కొంత ప్లాట్ వస్తుంది లేదు తీసుకునేవాళ్ళు. అందుకు కూడా ఇది పనికి రావట్లా. ఎందుకంటే ఇలా పెట్టినవన్నీ కూడా 4 స్ట్రక్చర్స్ ఏమున్నాయో అవి ఎప్పటికి లేస్తాయో పునాదుల్లోంచి లేదు. ఇలాగ సీజన్ వచ్చింది, వర్షం పడితే మళ్ళీ నీళ్లు తోడాలి, రోడ్లు వేయలేడు.
ఆ రోడ్డు వేసే ప్రయత్నం చేయట్లేదు. అప్పు మాత్రం ఇప్పటికి 40,000 కోట్లు తీసుకొచ్చాడు. 60,000 కోట్లకు 50,000 కోట్ల పైచీలు కాంట్రాక్ట్లు ఇచ్చేశాడు. మిగిలిన పక్కన పెడతాం. నేను ఈ 47,000 కోట్లతో ఏమేం చేయొచ్చు? ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసింది అది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు, మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు, 17 మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు, హంద్రీనిగా దాని కాలం వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు. వెలిగొండ ఎంత 1000 కోట్లు 1100 కోట్లు ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు. పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేను ఎనీథింగ్ కళ్ళ ముందు కనపేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి. ఎడ్యుకేట్ ఫీజు రీఇంబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది. వాటిని పే చేయొచ్చు. నీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాను. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద విరుచుకుపడతారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మేము ఒకరం సరిపోవట్లేదు. దీనికి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలో ఖచ్చితమైన ప్రాముఖ్యతలు ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే ప్రియారిటీస్ ఏంటివి? ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీస్ రాయలసీమ స్టీల్ ప్లాంటు, భోగాపురం పూర్తి చేయడం, ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడము, కాలువలన్నీ వెడల్పు చేసి కృష్ణా వాటర్ వస్తే ఫాస్ట్ గా రిజర్వాయర్లన్నీ నింపే ప్రయత్నం చేయడం. వాటి వల్లే ఈ రోజుకు రిజర్వాయర్లు ఇంకా వర్షాలు లేకపోతే ఇప్పటికి ఉన్నాయి, లేకపోతే ఎప్పుడో ఖాళీ అయ్యేది. పోలవరం ప్రాజెక్టు పరిగెత్తించడము, 17 మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషన్ అంటే అది నిజంగా పాఠశాలలు అంటే దేవాలయాల్లాగా ఉండాలా. అక్కడికి పోయే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి అప్పట్లో 16,000 కోట్లు పెట్టి వాటి మొత్తం వాటి రూపాలే మార్చేయడం, హాస్పిటల్ అన్నింటి మీద 15,000 16,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నింటినీ డెవలప్ చేయడం, అవి ఆయన ప్రియారిటీస్. 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం. ఏ ప్రియారిటీస్ కావాలి రాష్ట్రానికి? అగ్రికల్చర్ బేస్ గా ఉన్న రాష్ట్రం ఇది కూడా వదిలేస్తా. ఎక్కడైనా ప్రపంచంలో గవర్నమెంట్ బిల్డింగ్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టినవి ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి మయన్మార్ లో ఒక్క చోట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు అడిగేవాడు ఉండరు కదా, వాళ్ళు ఒకటి కట్టారు, నేప్టా అని ఒకటి క్యాపిటల్. విమానాలు రోడ్ల మీద దిగొచ్చు, కానీ మనుషులు ఎవరు ఉండరు దానిలో. మీరు కొట్టిన ఇప్పుడు కనపడుతుంది, ఊళ్ళో కొడితే క్యాపిటల్ అని. డెడ్ సిటీ లాగా గోస్ట్ సిటీనే అంటారు దాన్ని. ఆఫీసులు ఉంటాయి కాబట్టి మండే కార్లన్నీ పొద్దున్నే అటు పోతాయి, ఫ్రైడే మళ్ళీ వేరే పక్క సిటీలకు వెళ్ళిపోతాయి. రాయపూర్, నయా రాయపూర్ పెట్టింది తక్కువ కాబట్టి ఎన్నేళ్ళైనా పెద్ద నష్టంలా. వాళ్ళంతా చేసింది 5,000 కోట్లు 6,000 కోట్లు. ఛత్తీస్గఢ్ అక్కడ కూడా ఎవరు ఉండరు. అది ఇంకా ఎందుకంటే ప్లెయిన్ ఇది 17 కిలోమీటర్ల దూరం 20 కిలోమీటర్ల దూరంలో కనెక్టివిటీ ఉండే రాయపూర్ ఉంది. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు, బిల్డింగ్లు ఖాళీ ఉంది. చండీగఢ్ న్యాచురల్ గా 2 స్టేట్స్ క్యాపిటల్ అయి ఇన్నేళ్లు పట్టింది దానికి ఓ డెవలప్మెంట్. 70, 80, 1980s వచ్చి ఎప్పుడో 50s నుంచి పడితే 80s, 90s దాని కాలే. అంతేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు ఈ రోజు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, చోక్ అవుతుంది. ఇన్నేళ్లు పట్టింది. ఎప్పుడు 2008 ఎయిర్పోర్ట్ వచ్చింది, అప్పుడే రింగ్ రోడ్డు కూడా అయింది. అటువైపు వెనక్కు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటినా తగ్గుతా పటాన్చేరి దాటినాక రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. ఎందుకు? డెవలప్మెంట్ దట్ టేక్స్ టైం పడుతుంది కాబట్టి. నువ్వు అట్లా వదలగలిగితే అంటే రైతుల భూములు వాళ్ళకి సంబంధించినంత మాస్టర్ ప్లాన్ వేసి రింగ్ రోడ్డు వేసి నీకు కావాల్సిన దాంట్లో ఏదో పెట్టుకుని 1000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి ఉంటే నిజంగా ఈ రోజుకి అది ఇంకో రకంగా ఉండేది. అప్పుడు కూడా ఆ నేల దానికి పనికొచ్చేది కాదని మొత్తుకొని చెప్పారు ఆయన. శివరామకృష్ణ కమిటీ అదే చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీలు వచ్చినవన్నీ అవే చెప్పారు. డీసెంట్రలైజేషన్